చూస్తున్నారా బ్యాక్ లో అందరూ ఎలా ఉన్నారు. గైస్ చూస్తున్నారా ఎంత ఎక్సైటింగ్ గా ఉంది. 12 o'clock అయిపోయింది, ఇది 12:02 టైం అయిపోయింది. అందరికి ఏదో గోల్డ్ దొరికినట్టు అందరూ కోట్లాడుకుంటున్నారు. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ అనేది సోమవారం 26వ తారీఖు అండ్ ఇవాళ చాలా మంచి పెద్ద స్పెషల్ రోజు, అది కృష్ణ జన్మాష్టమి. ఒక కృష్ణ జన్మాష్టమి గురించి మాట్లాడే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నాది ఇది 20 days 20 places 20 videos ట్రావెల్ ఛాలెంజ్లో అనేది జరుగుతున్న ఛాలెంజ్ని ఇవాళ మధ్యలో అనేది మనకి కృష్ణ జన్మాష్టమి వచ్చింది. సో నేనేంటంటే దేవుడిని థ్యాంక్ఫుల్గా ఉండి బాగా అండ్ మీ అందరు నా సబ్స్క్రైబర్స్ని, నా వ్యూవర్స్ అందరినీ నేను చాలా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నాది ఈ జర్నీ, యూట్యూబ్ జర్నీలో అనేది మొత్తం మీరు సహాయం చేశారు. మీ సపోర్ట్ వల్ల అనేది నేను ఇంత రీచ్ అయ్యాను. అండ్ నాకు మీరు చాలామంది కమెంట్ చేస్తున్నారు అండ్ నాతో 1-on-1 అనేది కమ్యూనికేట్ చేస్తున్నారు, నాకు చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మీ కమెంట్స్తో అనేది ఇంత మంచి బ్యూటిఫుల్ కమెంట్స్ ఇస్తున్నారు మీరు. నేను నిజంగానే మీ అందరికీ థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను అండ్ అలాగే దేవుడిని కూడా బాగా థ్యాంక్ఫుల్ అవుతున్నాను. సో ఇవాళ కృష్ణ జన్మాష్టమి స్పెషల్లో నేను ఒక ప్లేస్ ట్రావెల్ చేయకుండా నేను ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నాను నా సింధీ కమ్యూనిటీకి. నేను ఇవాళ మీకు చూపిస్తాను మొత్తం కృష్ణ జన్మాష్టమిలో మేము ఎలా సెలబ్రేట్ చేస్తాం. సో మా సింధీ కమ్యూనిటీలో అనేది మొత్తం కృష్ణ జన్మాష్టమి అంటే కృష్ణుడిని ఈరోజు బర్త్డే. సో ఈ బర్త్డేది మేము ఎలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అనేది మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి, ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ అండ్ ఫన్ ఉంటుంది. అండ్ అలాగే రాత్రిపూట మేము జాగరణ చేసి అండ్ అక్కడ దేవుడి బర్త్డేని అనేది మనం సెలబ్రేషన్ చేస్తాము. సో ఇవాళ నేను ప్రజెంట్ విజయవాడలో ఉన్నాను అండ్ అలాగే నేను మీకు చెప్పాను కదా నేను చెన్నై వెళ్తున్నాను, ఇంతకుముందు బ్లాగ్లో చెప్పాను. కానీ నేను చెన్నై వెళ్ళి వచ్చేసాను, అక్కడ నాకు సిగ్నల్ దొరకలేదు. సో అందువల్ల నేను ఆ 2 videos అంటే 2 రోజులు నేను చెన్నై ఎక్స్ప్లోర్ చేశాను, చెన్నై అండ్ పాండిచ్చేరి. ఆ 2 videos అనేది నేను అప్లోడ్ చేయలేకపోయాను జస్ట్ బికాజ్ సిగ్నల్ లేదు. బట్ యాజ్ కృష్ణ జన్మాష్టమి స్పెషల్ కాబట్టి నేను ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసి దాని తర్వాత ఆ 2 videos అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే నా వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ దారిలో ఏంటి, నా ఫ్రెండ్ని పికప్ చేద్దాము, ఫ్రెండ్ కమ్ బ్రదర్ అని చెప్పొచ్చు. మ్యాడ్ని పికప్ చేసి అక్కడ నుంచి వెళ్దాం మనము సింధీ కమ్యూనిటీ అంటే మన గుడికి. అక్కడ వెళ్ళి నేను మీకు మొత్తం చూపిస్తాను కృష్ణ జన్మాష్టమి. ఓకే గైస్, సో అయితే నేను ఇక్కడికి వచ్చేసాను, నా ఫ్రెండ్ కూడా ఇక్కడ వచ్చేసాడు, ఇదిగోండి మా అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. ఇదండి మా హాయ్ యోగ్, వెల్కమ్ టు ఛానల్, తెలుగు ఛానల్. ఓకే గైస్, సో ఇప్పుడు మనం లోపల వెళ్ళే ముందు నేను మీకు మొత్తం బయట నుండి చూపిస్తాను. చూడండి, మన కమ్యూనిటీ ఇది సింధు భవన్ అంటారు. ఇది వచ్చేసరికి బృందావన్ కాలనీలో ఉంటుంది. ఇవాళ లైటింగ్ డెకరేషన్ బాగా చేశారు, మనుషులు ఇంకా రాలేదు, వస్తారు. అండ్ ఇప్పుడు టైం చూడండి 10:57 అయింది, రాత్రిపూట 11 అయింది అనుకోండి. ఇప్పుడు అందరూ వస్తారు, మనం లోపల వెళ్ళిపోదాం. అది గుడి అండ్ ఇది ఫంక్షన్ హాల్. సో గుడిలో ఇవాళ పూజ మొత్తం జరిగింది. ఒకసారి లోపల వెళ్ళి నేను మొత్తం మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ చెప్పలే, నేను విప్పేశాను, ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం మనం. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదిగోండి వినాయకుడు అండ్ ఇటువైపు కూడా ఇంకొకటి ఉన్నాడు దేవుడు, శ్రీ ఆంజనేయ స్వామి. ఓ మై గాడ్, జై హనుమాన్, బోలో జై బజరంగ్. వెరీ గుడ్. ఓకే, అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాం, మెయిన్ ఎంట్రన్స్. ఓకే, సో చూస్తున్నారా లోపల ఇంకా మంది రాలేదు, వస్తారు మెల్లిమెల్లిగా, కానీ చాలా బ్యూటిఫుల్గా అనేది డెకరేషన్ చేశారు గైస్. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ చేశాను కదా, ఇక్కడ కూడా దేవుడు ఉంటుంది, ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి 3 దేవుడు ఉన్నారు, పార్వతి, బ్రహ్మ అండ్ గణపతి.
చూస్తున్నారా బ్యాక్లో అందరూ ఎలా ఉన్నారు. అండ్ అక్కడ నుంచి నేను ఎంట్రీ కొట్టేసి వచ్చేసాను. ఇక్కడ మనం దేవుడిని దండం పెడతాం ఇన్ జనరల్గా. జై జూలేలాల్ అని మా దేవుడు, సింధీస్ వాళ్ళ దేవుడు. సో ఈ దేవుడిని మేము ఎక్కువ పూజిస్తాము. నేను మీకు దేవుడు చూపిస్తాను. సో చూస్తున్నారా, జూలేలాల్ అని దేవుడు, మేము ఇక్కడ పూజిస్తాం దేవుడిని. ఇదే మా సింధీస్ వాళ్ళ దేవుడు. అండ్ అలాగే కొంచెం లోపల చూసారంటే చాలా దేవుళ్ళు బొమ్మలు ఉంటాయి ఇక్కడ. చూసారా, ఇదిగోండి చాలా అందమైన బొమ్మలు ఉంటాయి. బ్యూటిఫుల్గా దాన్ని డ్రెస్సింగ్ చేసేసి చాలా నీట్గా మెయింటెనెన్స్, అలాగే పువ్వులు పెడతారు, పూజిస్తారు. చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్గా అందంగా ఉంటుంది. అందరు ఇక్కడేమో భజనం స్టార్ట్ చేశారు. ఇంకా మెల్లిమెల్లిగా అందరూ వస్తున్నారు. ఓకే గైస్, సో ఇప్పుడు టైం చూడండి. టైం ఆల్మోస్ట్ 11:51 అయింది. అంటే 12 అవ్వడానికి ఇంకా 9 నిమిషాలు ఉంది. జస్ట్ ఇప్పుడే బ్రేక్ తీసుకున్నారు, లోపల రెస్ట్ తీసుకున్నారు ఒక 2 minutes. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది 12 వరకు ఇలాగే భజన కానీ కీర్తన కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎంత బ్యూటిఫుల్గా అదేది కృష్ణుడిది అరేంజ్మెంట్ చేశారు కదా, చాలా బాగుంది. సో జస్ట్ ఒక 8 నిమిషాలు ఓకే 8 minutes మిగిలి ఉంది. సో కృష్ణుడు అనేది చిన్న పిల్లోడు ఉంటాడు ఇక్కడ. అతనేమో పైన అక్కడ చూస్తున్నారా, మీకు ఇది కనబడుతుంది కదా, ఇక్కడ అనేది ఆ కృష్ణుడిది అది పగలు కొడతారు. ఇప్పుడు టైం అనేది 11:58 అయింది. జస్ట్ 2 minutes మిగిలి ఉంది. 2 minutes తర్వాత అనేది లైట్స్ మొత్తం ఆఫ్ చేసి మళ్ళీ 12 తర్వాత మళ్ళీ లైట్స్ అనేది ఆన్ చేస్తారు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు కూడా వెయిట్ చేయండి, ఇలాగే స్టే ట్యూన్. తర్వాత అనేది నేను మీకు చూపిస్తాను. గైస్ చూస్తున్నారా ఎంత ఎక్సైటింగ్గా ఉంది. 12 o'clock అయిపోయింది. ఇదిగో 12:02 టైం అయిపోయింది. 12:03 టైం అయింది. అండ్ అందరూ భలే డ్యాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుంది. कर दिया, डन डन डन। अन्य पूजा रिद्धि सिद्धि सहस्र श्री गणपति प्रियतानमः। ओम हरि ओम नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि समन्ता त्वं माङ्गमयस्त्वं ब्रह्मणो विद्युतसदेव असन्मसे श्रीच्यते खाना वही सर्वलोकमय खाना। जय जय नारायण नारायण సో గైస్ అయితే చూసారు కదా, ఇప్పుడు కృష్ణుడు దేవుడిని అనేది స్నానం చేయించేశారు. అంటే లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తారు. దాని తర్వాత పాటలు పాడుతూ దేవుడిని తర్వాత స్నానం చేపిస్తారు. స్నానం చేయించిన తర్వాత ఇప్పుడు అంటే ఫస్ట్ పాలతో చేపిస్తారు, తర్వాత నీళ్ళ తర్వాత ఇప్పుడు అనేది డ్రెస్సింగ్ అవుతుంది. సో డ్రెస్ వేసిన తర్వాత కృష్ణుడు ఎలా ఉన్నారు నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది కొంచెం చూడండి, కేక్ కూడా రెడీ ఉంది, హ్యాపీ బర్త్డే కృష్ణ అని. అండ్ దిస్ ఈజ్ హోమ్ మేడ్ కేక్. సో 2 cakes రెడీగా ఉన్నాయి. ఇది తర్వాత కటింగ్ చేద్దాం. ఇంకొకటి ఈ కిర్ని కూడా ఉంది. ఇది కూడా ఇది చూస్తున్నారా, ఇదేమో వెన్న అండ్ పటికి బెల్లం ఏమంటారు నాకు తెలుగులో సరిగ్గా రావట్లేదు. సో కృష్ణుడిది చాలా ఫేవరెట్ అని మీకు చెప్పాలండి. ఇది చూస్తారా, ఇప్పుడు ఇక్కడ ఆరతి జరుగుతుంది. సో వీళ్ళు ఆరతి చేయడానికి వచ్చారు ఇక్కడ. మహారాజ్ స్వామి, మా వ్యూవర్స్ అందరికి సబ్స్క్రైబర్స్కి వేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు టైము దీన్ని పగలు కొట్టాలి.
సన్ని చౌక్ అయిపోయాడు. అందరికి ఏదో గోల్డ్ దొరికినట్టు అందరూ కోట్లాడుకుంటున్నారు. సో గైస్ చూసారు కదా, ఇది సెలబ్రేషన్ చెప్పాలంటే ఇలాగ కృష్ణ జన్మాష్టమి అనేది మేము ఇలా సెలబ్రేట్ చేస్తాం ఇక్కడ మా సింధు భవన్ అనే కమ్యూనిటీలో. సో నార్త్ ఇండియన్స్ బేసికలీ కృష్ణ జన్మాష్టమి చేయాలంటే ఫస్ట్ భజన్ కీర్తన చేసి, దాని తర్వాత పూజ చేసి, దాని తర్వాత ఆరతీలు చేసేసి, అండ్ అలాగే బర్త్డే టైం అప్పుడు అంటే 12 o'clockకి కూడా లైట్ ఆఫ్ చేస్తారు. ఓకే, నేను కరెక్ట్గా మీకు లైన్గా చెప్పట్లేదు, కానీ జరిగిన విషయాలన్నీ చెప్తాను మీకు. లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తారు, దేవుడు పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు ఇలాగే, అండ్ కేక్ కటింగ్ చేస్తారు. అండ్ ఎట్ ది లాస్ట్ కృష్ణుడిది ఫేవరెట్ అది పైన మట్క ఉంటుంది పాట్, దాన్ని పగలగొట్టాలి. ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పాలంటే వెన్నని తీయాలని ఎప్పుడు ఆయన ఏంటి అలా పగలగొట్టేసి వాళ్ళ అమ్మ దగ్గర ఎప్పుడు దాచిపెట్టేది. సో ఆయన పగలగొట్టి దాక్కొని మరి వెళ్ళి పగలగొట్టి దాన్ని తినేవాళ్ళు వెన్నని. సో అదే సేమ్ కాన్సెప్ట్తో, కానీ వెన్న లేకుండా ఏదైనా చాక్లెట్స్ కానీ దాని లోపల అన్ని పెట్టేసి మేము ఇలా పగలగొడతాం. నేను ఇలాగే అందరికీ చాక్లెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గురుగారు చాక్లెట్, చిన్నపిల్లలు చాక్లెట్ ఇవ్వరా? థ్యాంక్ యూ. ఓకే, సో ఈ ఈవెంట్ అనేది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర దర్శనం తీసుకుంటారు. ఇదిగోండి ఇలా దర్శనం తీసుకుంటారు అండ్ ప్రసాదం కూడా తీసుకుంటారు. సో ఇప్పుడు జస్ట్ మనం महाराज स्वामी దగ్గర నుంచి ఏదైనా 2 మాటలు విందాం, వాళ్ళు ఏమంటారు. आज हमारे यहाँ श्री कृष्ण जन्माष्टमी का उत्सव मनाया गया है। रात में हम लोग भगवान का भजन कीर्तन आरती, उसके बाद भगवान का प्रसाद का वितरण करते हैं। ये उत्सव इसी हर्षो उल्लास के साथ हर साल हम यहाँ मनाते हैं। तो आप सबसे निवेदन है कि अगले साल आप हो सके तो यहाँ पे आके भगवान के भजन कीर्तन का लाभ उठाए। जय श्री कृष्ण. సో ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇక్కడ ఈవెంట్. ఇవాళకి చూసారు కదా, ఇది మొత్తం మేము సెలబ్రేట్ చేసే విధానము. అండ్ ఇప్పుడు టైం కూడా చూడండి ఎంత అయింది, 1 o'clock టైం అయిపోయింది. అండ్ ఇది లాస్ట్ ఐటమ్ ప్రసాదంకి మనకి పాయసం అనేది ఇస్తారు. ఇది చూడండి పాయసం. సో ఇది తినేసి తర్వాత ఇంటికి బయలుదేరదాం. సో గైస్ ఫైనల్లీ నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. అండ్ ఇది నేను మొత్తం మీకు చూపించాల్సింది కృష్ణ జన్మాష్టమి రిలేటెడ్ మొత్తం వీడియో చూసారు కదా, మేము ఎలా సెలబ్రేట్ చేస్తాము. సో మా కమ్యూనిటీలో అలా జరిగిద్ది, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు కావాలంటే ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు, అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరికైనా రావాలనుకుంటే మీరు వచ్చి జాయిన్ చేసుకోవచ్చు. అలాగే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మొత్తం ఏదైనా హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయాలి మన మెయిన్ మోటివ్. సో గైస్ మీరు చూసారా, బాగుంది కదా బ్లాగ్. సో ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా తప్పకుండా వీడియోని లైక్ అయితే మీరు చేయాల్సిందే. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారనుకుంటే మీరు నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి దాని తర్వాత బెల్ అయితే గంట మోగిపోవాలి. నిజం చెప్తున్నాను, ఆ గంట మాత్రం మోగిపోవాలి. సో గైస్ ఇవాళ బ్లాగ్ అంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.